నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన 2024 ఎన్నికల వైసీపీ మేనిఫెస్టో పేదరికం నిర్మూలించేలా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే భారనేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపట్నం మండలం మడనూరులోని పట్టపుపాలెం, అంబేద్కర్ నగర్, గవల్లపాలెం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. వైసీపీ శ్రేణులు స్థానిక ప్రజలు అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ శాలువాలతో సన్మానించి హారతులిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైసీపీ జెండాలతో కదం తొక్కారు. బాలినేని ప్రచార రథాన్ని ఆపి గుమ్మడికాయలతో దిష్టి తీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడుతుందని బాలినేని అన్నారు. ఇప్పుడు అందరికీ ఏ విధంగా ఇంటికే పథకాలు వస్తున్నాయో అదేవిధంగా వచ్చే 5 ఏళ్లు కూడా వస్తాయని తెలిపారు. మడనూరులోని 2 గ్రామ సచివాలయాల పరిధిలోని ప్రజలకు గత 5 ఏళ్లలో 49.60 కోట్ల విలువైన సంక్షేమ పథకాలను అమలు చేసి బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ చేసినట్లు బాలినేని తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి ఉచితంగా మంచినీటి కుళాయిలు బిగించడం జరిగిందన్నారు. మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో వచ్చే వృత్తిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచి ఇచ్చామన్నారు. ఇవన్నీ మళ్లీ అమలు చేయాలంటే వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో తన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కాలనీలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టపుపాలెం కాలనీల్లో ఉన్న రామాలయాల్లో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు సైకం లక్ష్మీ శారద, రాష్ట్ర మత్స్యకార వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయల సుమతి, జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న, గొర్రెపాటి శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీలు వాయల మోహన్ రావు, బలగాని శ్రీనివాసరావు, మాజీ సర్పంచి దాచూరి గోపాలరెడ్డి, సర్పంచి గంగవరపు కోటేశ్వరరావు, ఉప సర్పంచి వెంకట్రావు, పార్టీ గ్రామ అధ్యక్షులు సామంతుల వీరారెడ్డి, మాజీ ఎంపీటీసీ బద్దేల ప్రమోద్ రెడ్డి, సుధాకర్, బిల్లా చెన్నయ్య, యేసురత్నం, కిషోర్ చక్రవర్తి, వాయల అంజిబాబు, కొండయ్య పాల్గొన్నారు. మీ ఓట్లు వేపించగా ఫ్యాన్పై వేసి మన గుర్తు అవ్వ ఫ్యాన్ గుర్తు అమ్మ మన గుర్తుగా భారీగా గౌరవనీయులు డాక్టర్ శ్రీరెడ్డి బాసిరెడ్డి గారి పోస్టులు దయచేసి ఈ రాష్ట్రం ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే వచ్చినా ఏదొచ్చినా మేమున్నాం అది ముందుకు వచ్చేటండి తేడా చూపించాలేడా వచ్చే నెల బీజేపీ ముందుకు వెళ్ళాలా కాబట్టి మా మహిళా కార్యకర్తలు ఆర్పిస్తున్నారు. త్వరగా మహిళలు మొత్తం ముందు వెళ్ళాలా ఎన్నికలలో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖర్చు చేయకుండా వారి వ్యయాలపై మరింత దృష్టి సారించాలని ఎన్నికల వ్యయ స్పెషల్ అబ్జర్వర్ నీనా నిగమ్ అన్నారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ ఇండోరా, సాతి సందీప్ ప్రదీప్ రావు, డ్యూక్ బిస్వాస్, కన్నయ్య పొద్దార్లతో కలిసి నీనా నిగమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేస్తున్న ఖర్చుపై నిరంతరం నిశిత పర్యవేక్షణ అవసరమని నిగమ్ చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసేలా డబ్బు, మద్యం, ఇతర వస్తువుల పంపిణీ జరగకుండా పటిష్ట నిఘా అవసరమన్నారు. అనుమానిత ఆర్థిక లావాదేవీలకు బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారి దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. చెక్పోస్టులలో తనిఖీలను ముమ్మరం చేసి ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ సీట్లను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల వ్యయ పరిశీలన కోసం ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, వివిటి అకౌంటింగ్ బృందాలను సహాయ వ్యయ పరిశీలకులను నియమించి వారికి అవసరమైన సమగ్ర శిక్షణ ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. వివిధ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు అభ్యర్థులు చేసిన ఖర్చును, నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్న డబ్బు, మద్యం, ఇతర వస్తువుల వివరాలను వివరించారు. అక్రమంగా మద్యం సరఫరా కట్టడికి తీసుకున్న చర్యలను, చెక్పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్న తీరును ఎస్పీ ఈ సందర్భంగా అబ్జర్వర్ నీనా నిగమ్కు వివరించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల నుండి లిక్కర్ పక్కదారి పట్టకుండా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిగిన ఒక బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్సును రద్దు చేశామని, జిల్లాలోని అన్ని బార్ అండ్ రెస్టారెంట్లపై పటిష్ట పర్యవేక్షణ ఉంచామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ కె నాగేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎన్నికల వ్యయ పరిశీలన నోడల్ అధికారులు పాల్గొన్నారు. So don't take it that this high sample madam has quoted because they are finding fault in this agency or the other agency. In one state election, what happened? A person withdrew ₹5 lakhs from his bank account. He went home. None of the SST could check him. He crossed 2 SSTs from bank to home. Since there was too much of advertisement and that 50,000 and more if you keep, you will be caught, this thing, that thing, he became scared. After 2 days, he again went to bank and deposited the same money in his bank. Again he crossed. Explicitly is there. He is a nodal official for the district and she is the MCC head, and they are all the expenditure team. And district grievance committee headers, she is the COZP. And they are the team, a three-member team for district grievance committee. And enforcement team, our the election commission for as a special observer for this state. జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనను అంతమొందించి రామరాజ్య పాలనకు స్వాగతం చెప్పాలని హిందూపురం శాసనసభ్యులు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ కొండేపి నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు. మరిపొడి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కొండేపి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని బలపరుస్తూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాలయ్య వెంట టీడీపీ, జనసేన, బీజేపీ నియోజకవర్గ నాయకులు, 6 మండలాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు, అరాచకాలు, స్మగ్లింగ్ వంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారని 2024లో జరగబోయే ఎన్నికల్లో తిరిగి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని బాలకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ ప్రభుత్వం వస్తే తిరిగి ధరలు ఆకాశాన్ని అంటుతాయని, పేద ప్రజల సంక్షేమం గాలికి వదిలేస్తారని, ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ ఉండదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేసి ప్రజలను భూ యజమానులుగా చేయడంతో పాటు మీ భూముల జోలికి ఇక ఏ ప్రభుత్వం రాకుండా చంద్రబాబు నాయుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అడక స్వాములు, మాజీ ఎమ్మెల్యే అచ్యుత్ కుమార్, బీజేపీ నాయకులు బాలకోటయ్య, జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టి కాబట్టి ఈరోజు మన ఎంపీలు
పార్టీలు కలిసినాయి. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కుటుంబ శక్తిని ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కుటుంబం అన్నది ఒక నిప్పుల ఉప్పెన. అసెంబ్లీలో స్పీకర్ చేత ఉచ్చరించాడు. అది ప్రతినిధి అంటే ప్రజలంతా కూడా ఎలా ఉంటారు, ఒకసారి అందరికీ రుచి చూపించాల్సింది. నియోజక ప్రజలంతా కూడా వర్గీకరణ ఏదైతే ఏబిసిడి ఉందో వర్గీకరణ చేయడం జరిగింది. ఇక్కడ అసెంబ్లీ ఆమోదం పొంది మనకి ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి బాలినేని శచీదేవి పర్యటించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన శచీదేవికి స్థానిక నాయకులు స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ అభివృద్ధి చేసిన బాలినేనికి ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు. మళ్లీ పథకాలు కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మళ్లీ కావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 7వ డివిజన్ అధ్యక్షులు జప్రుల్లా, 6వ డివిజన్ కార్పొరేటర్ తిరుమల, వైసీపీ నాయకులు కొల్లూరి శ్రీనివాసరావు, బొమ్మిలేని మురళి, యూత్ ప్రధాన కార్యదర్శి నాగూర్ మీనా, ఆవుల సురేంద్ర, పురుగంటి శ్రీకాంత్, షేక్ మస్తాన్, నాయకులు మీరావలి, పల్లహరి, వరుణ్ కుమార్, అశోక్, సుల్తాన్, సమీర్, హైదర్, కరీముల్లా, మహమ్మద్, వాసు, దుర్గా, మిరియం వెంకటేశ్వర్లు, గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళ్యాణి ముందుకెళ్ళు, కళ్యాణి ఇక్కడ, కళ్యాణి పక్కపూర సైడ్ అంటే మీరు అనుకున్నారు. నేను మహాలక్ష్మి దండం కూడా పెట్టుకున్నాను తల్లి. కార్మిక హక్కులను సాధించుకున్న మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మేడే దినోత్సవాన్ని కార్మికులు, కర్షకులు ఘనంగా జరుపుకుంటున్నారని ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. 8 గంటల పని విధానం కోసం చికాగోలో కార్మికులు తమ రక్తాన్ని చిందించి ఎర్ర జెండాను ఎగురవేశారన్నారు. ఒంగోలు సిపిఐ కార్యాలయంలో జరిగిన సభలో ప్రపంచ కార్మిక పర్వదినమైన మేడేని పురస్కరించుకొని ప్రసంగించారు. ఏఐటియుసి, సిపిఐ, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నాయకులు ఎస్డి సర్దార్ అధ్యక్షత వహించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ, ఉప్పుటూరి ప్రకాష్ రావు, పివిఆర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఎర్రజెండాని దేశమంతా ఏషియా గారు ప్రపంచమంతా ఈ రోజున ఆయా స్థాయిలో ఎర్రజెండాని ఎగరేస్తారు. ఈ ఎర్రజెండాకి అంత చరిత్ర ఉన్నాయి. 138 సంవత్సరాలంటే 1886లో మొట్టమొదటి ఎర్రజెండా ఎగరేయబడిందంట. 1886లో ఎగరేయబడిందంట ఎర్రజెండా, కమ్యూనిస్ట్ పార్టీ జెండా. ఇప్పుడు అనేక జెండాలు వచ్చినాయి. తెలుగుదేశం జెండా అని, జనతా పార్టీ జెండా అని, ఇంకో జెండా ఎన్నో జెండాలు వచ్చినాయి. వస్తుంటాయి పోతుంటాయి ఈ జెండాలు. కానీ ఎర్ర జెండా ఎంత కాదు. 138వ ఎర్ర జెండా ఎగరేసుకున్నాం దేశమంతా నేడు వస్తుంటారు. దీని అర్థం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉంది అది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. పెట్రోలంతా కష్టంలో పనిచేస్తేనే 40 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం మొన్నటి వరకు చైనా ఉంది. ఇప్పుడు చైనాను మించి భారతదేశం మొదటి స్థానంలో పోయింది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం భారతదేశంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక దేశంగా భారతదేశం ఉన్నది. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యంగా, రాజ్యాంగాన్ని విధ్వంసం చేయడమే బీజేపీ లక్ష్యంగా ఈరోజు ఉన్నది. ఇదే కనుక జరిగితే బీజేపీ మళ్ళీ తిరిగి రేపు జరగబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే దేశాన్ని మనం రక్షించలేము, కాపాడలేము. అందుకని ఈ దేశంలో వామపక్ష పార్టీలు, అనేక కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఈరోజు దేశాన్ని కాపాడుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం, భారతదేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్పి నినాదంతో ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని చెప్పి నినాదంతో ముందుకొచ్చింది. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీల చొరవతోటి ఈ ఎన్నికల్లో 28 రాజకీయ పార్టీలతోటి ఇండియా కూటమి ఏర్పడింది. ఒంగోలులోని జీజీహెచ్కి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానని సూపరింటెండెంట్ గుంటి దుర్గాదేవి వెల్లడించారు. సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను గత 10 ఏళ్ల నుండి ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా పనిచేశానని, తన సర్వీసును గుర్తించిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తనను సూపరింటెండెంట్గా నియమించారని తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్కి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు వస్తుంటారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వైద్య సేవలు అందేలా చూస్తానని దుర్గాదేవి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన దుర్గాదేవిని ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన పలువురు ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు కలిసి అభినందించారు. వర్క్ చేస్తున్నాను. 10 years నుంచి మెడికల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. 6 months నుంచి వైస్ ప్రిన్సిపల్గా కూడా వర్క్ చేస్తున్నాను. సార్ భగవన్ నాయక్ గారు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం నాకు ఈ అవకాశం ఇచ్చింది. డిఎంఈ గారు నా పేరు సజెస్ట్ చేసి నన్ను ఇక్కడ సూపరింటెండెంట్గా పోస్ట్ చేశారు. సో నాకు ఈ కాలేజ్ గురించి, ఈ హాస్పిటల్ గురించి మంచి అవగాహన ఉంది. నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడికి ఎక్కువగా పేద ప్రజలు వస్తారు. చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ మీద చాలా నమ్మకం పెట్టుకొని ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ తప్పకుండా మంచి సర్వీస్ అందేటట్లుగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఏదన్నా మాలో లోపాలు ఉన్నా కూడా ఈ హాస్పిటల్లో తప్పకుండా వాటిని సరిదిద్ది అందరి సహకారంతో, మా హెచ్ఓడీస్, మా స్టాఫ్, తర్వాత నర్సింగ్ స్టాఫ్ అందరి సహకారంతో తప్పకుండా
ఈ హాస్పిటల్కి ఇక్కడికి వస్తే మంచి సర్వీసెస్ అందుతాయి అని ప్రజల్లో నమ్మకం కలిగేటట్లుగా నేను సర్వ్ చేస్తాను. దట్స్ మై గోల్ అన్నమాట. తప్పకుండా ఈ హాస్పిటల్కి ఒక మంచి పేరు వస్తుంది. మా స్టాఫ్ అందరూ కూడా నాకు కోఆపరేట్ చేస్తారు. అండ్ సూపర్ స్పెషాలిటీ దాని దృష్టి సూపర్ స్పెషాలిటీ ఇక్కడికి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా వచ్చారండి. కార్డియాలజీ, నెఫ్రాలజీ అట్లా చాలా వింగ్స్ వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి ఒక్కొక్క డాక్టర్నే వేశారు. ఫ్యూచర్లో ఇంకా స్టాఫ్ వస్తారు మాకు. ఈ సూపర్ స్పెషాలిటీస్ వలన ప్రజలకి సేవలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎక్కడికో గుంటూరు, హైదరాబాదు, చెన్నై వెళ్ళవలసిన అవసరం లేకుండా ఆల్ ఆర్ యంగ్ డాక్టర్స్. మాకు వచ్చే సూపర్ స్పెషలిస్ట్ అందరూ కూడా యంగ్ డాక్టర్స్, ఎంతూజియాస్టిక్ డాక్టర్స్. అండ్ వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేయవలసిందంతా చేస్తారు. అలా ఎప్పుడెప్పుడు వీళ్ళకి సేవ చేద్దామని చాలా ఎంతూజియాజంతో ఉన్నారు మా యంగ్ డాక్టర్ సూపర్ స్పెషలిస్ట్. తప్పకుండా ప్రజలకి మంచి సేవలు వస్తాయి సూపర్ స్పెషాలిటీస్ వలన. అండ్ ఇప్పుడు మాకు పీజీస్ కూడా దాదాపు 80 మంది ఉన్నారు. సర్వీసెస్ ఇంకా బాగుంటాయి. ఎక్కడైతే పీజీస్ ఉంటారో అక్కడ ప్రజలకి ఎక్కువ సర్వీసెస్ అందుతాయి. సో తప్పకుండా మేము చేయవలసింది ప్రజలకు, పేద ప్రజలనే కాదండి, ఎవరైనా రావచ్చు ఇక్కడికి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి పనిచేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సమక్షంలో ఒంగోలు ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఘనశ్యామ్కు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచల జనార్దన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఘనశ్యామ్తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ మాగుంట, దామచల్ల పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందరూ కష్టపడి పార్టీ విజయానికి పనిచేయాలని ఎంపీ మాగుంట సూచించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, ఏఎంసీ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, తాత ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. మొదటిగా ఈరోజు మేడే శుభాకాంక్షలు. కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి శ్రీ దామచల్ల జనార్దన్ రావు గారి నాయకత్వంలో సోదరులు ఐనాబత్తని ఘనశ్యామ్, వారి బృందం అందరూ కూడా, వందలాది కుటుంబాలందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నందుకు సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా రియాజ్ గారు కూడా ఈ సమావేశాల్లో ఉండడం సంతోషంగా ఉన్నది. పార్టీ పటిష్టత కొరకు ఘనశ్యామ్ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా, స్నేహితులు వారందరూ కూడా కలిసికట్టుగా కూడా పనిచేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరిక
రీతిలో వారి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా రావడం అనేది వారిని ప్రత్యేకంగా కూడా ఆహ్వానిస్తూ అందరికీ కలిసికట్టుగా పనిచేసి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని కూడా అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాలి. అదేవిధంగా పార్లమెంట్కి పోటీ చేస్తున్న నేను మాగుంట శ్రీనివాస్ కూడా అత్యధిక శాతం ఓట్లతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మేడే రోజు, కార్మికుల దినోత్సవం రోజు మనందరం కష్టపడి తెలుగుదేశం పార్టీకి పనిచేయాలనే ఉద్దేశంతో కార్మికులు ఎట్లా కష్టపడతారో అట్లానే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, 33 ఏళ్ళ నుంచి మాగుంట కుటుంబంతో నాకున్న అనుబంధం. మాగుంట గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటాం నేను ప్రతిసారి మన ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు అందరికీ, పేద వర్గాలకి అందరికీ అనుకూలంగా, ప్రజలందరికీ అనుకూలంగా మేనిఫెస్టో అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ చూశారు. అన్ని వర్గాలు అంటే ఇటు ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీస్ కానీ అన్ని కుల వర్గాలు ఏ వర్గాన్ని వదలకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అనేది ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ఇది ఉమ్మడి అభ్యర్థులైనటువంటి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని, అట్లానే జనసేన రియాజ్ గారిని మీ అందరి ఆశీస్సులతోటి ఉమ్మడి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఈరోజు మేడే రోజు ఏ రకంగా మన కార్మిక సంఘాలు ఏ రకంగా మేడేని ఉత్సవంగా జరుపుకుంటారో ఆ రకంగా మన పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంతో పనిచేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మాగుంట గారికి, మన జనార్దన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బ్రాహ్మణులంతా అండగా ఉండి వైసీపీకి ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ సలహాదారులు జ్వాలాపురం శ్రీకాంత్ తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్రాహ్మణులు తల ఎత్తుకుని జీవించేలా చేశారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 770 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు అందించడం జరిగిందన్నారు. ఆనాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16,000 దేవాలయాలకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ బ్రాహ్మణులకు ఒక సీటు కేటాయించలేదని తెలిపారు. ఉక్కు పాదంతో అణచివేసింది చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. విజయవాడలో 35 దేవాలయాలను కూల్చివేసి పురోహితులను రోడ్డు పాలు చేసింది చంద్రబాబు అన్నారు. తిరుపతిలో 1000 కాళ్ల మండపాన్ని కూల్చింది కూడా చంద్రబాబేనని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్ శాండిల్య మాట్లాడుతూ బ్రాహ్మణుల ద్రోహి చంద్రబాబు నాయుడు అని మండిపడ్డారు. ఒంగోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బారినేని శ్రీనివాసరెడ్డి బ్రాహ్మణులకు అన్ని విధాలా సహాయం చేశారని తెలిపారు. బ్రాహ్మణులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత బారినేనికి దక్కుతుందన్నారు. రంగారాయుడు చెరువు వద్ద పివి నరసింహారావు విగ్రహాన్ని ఏర్పాటు, మంగమూరు రోడ్డుకు ప్రకాశం పంతులు రోడ్డుగా నామకరణ చేసుకున్నారని, దీనికి అన్ని విధాలా సహకరించిన బారినేని శ్రీనివాసరెడ్డికి అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నీలంరాజు సరోజ, ఉప్పగుంటూరు శ్రీనివాసరావు, నీలంరాజు రాఘవ, దామరాజు క్రాంతికుమార్, శ్రీనివాసాచార్యులు, జ్వాలాపతి, మైనంపాటి సాయి, హరి, ప్రేమ్నాథ్, కేబుల్ మూర్తి, డాక్టర్ శ్రీనివాసమూర్తి, అంజిబాబు, శ్రీనివాస శాస్త్రి పాల్గొన్నారు. 26వ తారీఖు నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా తహతహలాడుతున్నారు. ఎందుకంటే వారి దగ్గర నుంచి సంక్షేమ పథకాలు అందినవి అందరూ తీసుకున్నాము. కృతజ్ఞతాపూర్వకంగా మనం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండాలని 26వ తారీఖు నుండి కర్నూలు నుంచి మా యాత్ర ప్రారంభమై 9వ తారీఖు వరకు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలు కవర్ చేస్తూ పోతూ మా సామాజిక వర్గం ఎక్కడున్నా ఎక్కువ ఉందో ఆ కాన్స్టిట్యున్సీలు కూడా పర్యటించడం జరుగుతూ ఉంది. ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని మా అందరి ఆకాంక్ష. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే చాలా బ్రాహ్మణులు అంటే ప్రత్యేకమైన అభిమానం. బ్రాహ్మణులు అంటే ఒక ప్రత్యేకమైన మా అందరికీ ఒక స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. నేను దాదాపు 10 ఏళ్ళుగా
15 ఏళ్ళుగా ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న బ్రాహ్మణ సంఘాల్లో ఉన్నప్పుడు మా బ్రాహ్మణ సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి లీడర్లందరూ కూడా వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దగ్గరికి తీర్చుకొని వారి దగ్గరికి చేర్చుకొని వారిని బాగా మంచి పదవులు స్థానాలు ఇచ్చినటువంటి వ్యక్తి. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ శివాలయంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇక్కడ కృష్ణశిల అనేటువంటి రాయితో ఒక శివాలయాన్ని కట్టిస్తున్నారు. వారి అభివృద్ధి కార్యక్రమాల్లో బ్రాహ్మణులకు చేసినవి. అదేవిధంగా ఆబ్దిక భవనంకు 40 గదుల స్థలాన్ని కేటాయించారు. అదేవిధంగా పివి నరసింహరావు విగ్రహానికి 5 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్రకాశం మన అర్చక రోడ్డు మన ప్రకాశం గారి పేరుతో వారికి ఒక రోడ్డు కూడా స్థాపించడం జరిగింది. కరోనా టైంలో వారు చేసిన సేవలు నిజంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన సేవలు చాలా అద్భుతం. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని బ్రాహ్మణులంతా ఇక్కడ ఒంగోలు జిల్లా ఆయన కాన్స్టిట్యున్సీలోని బ్రాహ్మణులంతా వారిని మనకు ఆశీర్వదించాలని, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా వారికి కూడా ఓటు వేయించి గెలిపించాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ, ఈ తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ నుంచి మేము చాలా కార్యక్రమాలు చేసినాం, బ్రాహ్మణులకు ఇది చేసినాం అది చేసినాం అనే కార్యక్రమాలు చెబుతూ వస్తుంటారు. కానీ వారు చేసినది శూన్యము. దాదాపు 40 ఏళ్ళ స్థాపించినటువంటి పార్టీ వస్తూనే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఉక్కుపాదం వేసి తొక్కింది మా అందరినీ అనేది పత్రికాముఖంగా మీడియా ద్వారా రాష్ట్ర బ్రాహ్మణులకు కానీ ఇక్కడ ఒంగోలు బ్రాహ్మణులకు కానీ తెలియజేయడం జరుగుతోంది. వారు వచ్చిన తర్వాత రాజకీయంగా ఒక్క సీటు కూడా ఎక్కడా కూడా మాకు కేటాయించలేదు ఈ 40 ఏళ్లలో. అదేవిధంగా మనకు రాష్ట్రంలో కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నా ఏది చేసినా బ్రాహ్మణులకు వ్యతిరేక పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి రాష్ట్ర బ్రాహ్మణులంతా గమనించాలి. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే మనల్ని అందరినీ దోచుకుంటాడు, దాచుకుంటాడు. ఆశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం అధికారం ఇస్తే మనందరి సంక్షేమము బాగోగులు చూసుకుంటారని చెప్పి మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మన అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర బ్రాహ్మణులు అందరూ ఉండాలని, మీ ఆశీర్వాదం కావాలని ఈ పత్రికాముఖంగా ఒంగోలు నుంచి రాష్ట్ర బ్రాహ్మణులను, ఇక్కడ ఒంగోలు బ్రాహ్మణులను మరొక్కసారి కోరుకుంటూ, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మన బ్రాహ్మణ అభిమాని వారిని ఎంఏగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, ఎమ్మెల్యేగా. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించాలి. మరొక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని అందరూ కూడా బ్రాహ్మణులందరూ ఆశిస్తూ మేమందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గత 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్య విలువలను వంటగలిపి బీజేపీ తన సొంత అజెండాను అమలు చేస్తోందని, అందుకోసం ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ గత 10 సంవత్సరాల్లో రైతులను, మహిళలను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి తన సొంత ఎజెండాను ముందుకు తీసుకువచ్చిందని సుధాకర్ రెడ్డి అన్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఎప్పటి నుండో కాపాడుతున్న రాజ్యాంగాన్ని కూడా మారుస్తామని బీజేపీ ప్రకటన చేస్తుందన్నారు. అందుకోసం మన ప్రజాస్వామ్యాన్ని, మన రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలంటే ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. భారతదేశంలో ఇండియా కూటమి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఇండియా కూటమికి చెందిన వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం కార్యదర్శులు ఎస్డి అనీఫ్, ఎంఎల్ నారాయణలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ వంతు పాత్ర పోషిస్తూ ఇండియా కూటమి అభ్యర్థులకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని, జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు ప్రచారం చేసి అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పివిఆర్ చౌదరి, వీరారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇండియా అభ్యర్థుల కూటమి అభ్యర్థుల పాంప్లెట్ని ప్రతి ఇంటికి చేరవేయాలనేటువంటి లక్ష్యంతో మరి దాన్ని ఏ విధంగా ప్రణాళిక రచించుకొని ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఇక్కడ చేరడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజుల్లో దాదాపు మెజారిటీగా ఇండియా కూటమి అభ్యర్థులే మెజారిటీ ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల మెడల్లో, ఆడవాళ్ళ మెడల్లో పుస్తెలు ముస్లిం యువకులు లాక్కొని వెళ్తారు. అలాగే
మరి నిన్న ఇంకొక మాట మాట్లాడాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి రిజర్వేషన్ల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, మరి ఆ రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వల్ల ఆ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి, కనుక ఆ రిజర్వేషన్లన్నింటినీ కూడా మేము తీసేస్తామని చెప్పేసేటువంటి దూరంలో వాళ్ళు పోతూ ఉన్నారు. మరి మణిపూర్లో జరిగినటువంటి ఘటనలు వాటి మీద ఇప్పటి వరకు కూడా ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు మన ప్రధానమంత్రి గారు. అంటే ఆయన ఒక వర్గానికి, ఆయన ఒక మతానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడా, లేక భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి అనుకుంటున్నాడో మరి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి రాష్ట్రంలో సిపిఐ సిపిఎం పార్టీలు, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ 3 కలిసి 12 నియోజకవర్గాల్లో సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది. 16 నియోజకవర్గాల్లో 2 పార్లమెంటుల్లో కూడా సిపిఐ సిపిఎం పోటీ చేస్తూ ఉంది. మిగిలినటువంటి అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి దానికి అనుగుణంగా ప్రణాళికల్ని అందరం కలిసి రచిద్దామనేటువంటి కార్యాచరణతో ఇక్కడికి వచ్చాము. అందరం కలిసి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు కూడా నేను విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బీజేపీ వాళ్ళు రోజుకో పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఈరోజు దేశంలో బీజేపీ ఓడించడం ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రమాదంలో ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇండియా కూటమి ముందుకొచ్చింది. రేపు ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈదా సుధాకర్ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారికి సిపిఐగా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ప్రజలందరూ జరుగుతున్న పరిస్థితుల్ని ఆలోచించి విఘ్నతోటి ఓటేయాలని, ఇండియా కూటమిని అధికారంలోకి రావడం ద్వారానే దేశం రక్షించబడుతుంది, దేశం కాపాడబడుతుంది, రాజ్యాంగం రక్షించబడుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇండియా కూటమిని ప్రజలు ఆదరించాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి. ఇండియా కూటమి అభ్యర్థుల్ని సిపిఎం పార్టీ మనస్ఫూర్తిగా బలపరచాలని చెప్పి నిర్ణయించుకుంది. పార్లమెంటు అభ్యర్థిగా ఈదా సుధాకర్ రెడ్డి గారిని మనం బలపరుస్తూ ఉన్నాం. ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఆయా నియోజకవర్గాల్లో గెలిపించమని చెప్పి అందరినీ కూడా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచించమని చెప్పి కోరుతూ ఈ యొక్క కాంగ్రెస్ అభ్యర్థులని తప్పనిసరిగా గెలిపించడం కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ప్రత్యామ్నాయంగా ముందుకొస్తున్న ఇండియా కూటమిని బలంగా ప్రజానీకం సొంతం చేసుకోవాలని కోరుతున్నాం. ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానానికి నిరసనగా, 5 ఏళ్ల కాలంలో వైకాపా అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా మేమంతా ఐక్యంగా కలిసి పోరాడాం. ఆ స్ఫూర్తితోనే ఎన్నికల్లోకి వస్తున్నాం. తప్పకుండా ప్రజానీకం అందరూ ఆశీర్వదించి ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న 8 మంది శాసనసభ్యుల్ని, పార్లమెంటు సభ్యుల్ని గెలిపించడం కోసం చేయూతనివ్వాలని జిల్లా ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తాం. మేము ఇండియా కూటమి అభ్యర్థుల్ని సంపూర్ణంగా బలపరుస్తూ వారు గెలుపుకి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఆశీర్వదించి మమ్మలను గెలిపిస్తేనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది అని ఎన్డీఏ కూటమి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పట్టణంలోని విటా సుబ్బరత్నం కళ్యాణ మండపం వద్ద గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రానుందని మాగుంట అన్నారు. వచ్చిన వెంటనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామన్నారు. పశ్చిమ ప్రకాశం అన్ని రంగాలలో అభివృద్ధి టీడీపీ ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీ ఈ ప్రాంత వాసుల సమస్యను జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి మధుసూదన్ యాదవ్, గిద్దలూరు, కొమరలు, రాజర్ల మండలాల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, బోనేని వెంకటేశ్వర్లు, కటికే యోగానంద్, మాజీ జెడ్పీటీసీ కుప్ప రంగనాయకులు పాల్గొన్నారు. చాలా చక్కటి రోజు. ఎన్నికల సమయంలో మీ ముందుకు వచ్చున్నాం ఇద్దరం కూడా.
ఎన్డీఏ కూటమి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరు కలిసి నిర్ణయం చేసిన అభ్యర్థులు మేమిద్దరం కూడా. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి నామినేషన్ రోజు నేను రాలేకపోయాను. అన్నగారు సుబ్రహ్మరెడ్డి గారు అబ్బాయి మరణించినందువల్ల ఆ రోజు చూసాము. మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా రావటం అనేది చాలా పద్ధతిగా అద్భుతంగా జరిపించాడు అశోక్ రెడ్డి గారు. దాని వెనకున్నది మీరే నాయకులు, కార్యకర్తలే. మీరిచ్చిన ప్రోత్సాహం అనేది ప్రత్యర్థుల గుండెల్లో ఆ నామినేషన్ జరిగిన ప్రక్రియ చూసి మనం ఎట్టి పరిస్థితుల్లో గిద్దలూరులో గెలవలేమనేది ఆ నామినేషన్ అప్పటి నుంచి కూడా. నిన్ననే అక్కడికి వెళ్ళాం. అర్ధవేడు మండలం అంటే ఎప్పటి నుంచో కొంచెం కాంగ్రెస్ కి, మేము కాంగ్రెస్ లో ఉన్నాం కాబట్టి దానికి కొంచెం మండలంలో మండు టెండ కూడా లెక్క కూడా చేయకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ఆదరణ మర్చిపోలేం. బాగుంటే నేను మరలా మీకు చెప్పుకుంటున్నాను, నేను ఈ యొక్క అభివృద్ధి, నేను చెప్పినటువంటి ప్రతి అభివృద్ధిని రేపు మీరు గెలిపించిన తర్వాత నేను చేయకపోతే 2029 ఎన్నికలలో మిమ్మల్ని ఓట్లు కూడా మేము అడగము అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది బాధ్యతాయుతమైన మాట. ఓట్లు అడగమంటే అర్థం మీరంటే లెక్కలేదని కాదు. ఓట్లు అడగమంటే అర్థం రేపు పని చేయకపోతే మీ దగ్గరికి రామని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చేసేటువంటి చేయికి శక్తినివ్వండి, చేసే మనిషిని ఆశీర్వదించండి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ రోజు మనం ఎన్నికలలో మరలా మీకు చెప్తా ఉన్నాం. ఈ రౌడీజాలు, ఈ భూ కబ్జా తత్వాలు, ఈ లంచగొండి తత్వాలు వీటిని అరికడదాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన పనితీరు ఒంగోలు పట్టణంలోని చర్చి సెంటర్లో 2వ తేదీ ప్రకాశం జిల్లా స్వీప్ టీం ఆధ్వర్యంలో మహిళా సంకల్ప ఓటరు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్వీప్ అధికారి రవికుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహిళా ఓటర్లచే మున్సిపల్ కార్యాలయం నుండి చర్చి సెంటర్ వరకు ఓటరు చైతన్య ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని మహిళా ఓటర్లు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రవికుమార్ కోరారు. రాబో సార్వత్రిక ఎన్నికల్లో గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ఓటర్ చైతన్య కార్యక్రమం విస్తృతంగా జిల్లాలో చేపడుతున్నాం. ఇందులో భాగంగా వివిధ వర్గాల సమాజంలో వివిధ వర్గాలకు మనం చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఒక ఓటర్ పార్టిసిపేషన్ గురించి, అదేవిధంగా ఎథికల్ ఓటింగ్ అంటే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసే విధంగా చైతన్య కార్యక్రమాలు గత 4 రోజుల నుంచి విస్తృతంగా చేపడుతున్నాం. అందులో భాగంగా మహిళా ఓటర్లకు సంబంధించి ఎల్లుండి అంటే 2వ తారీఖున మరి మున్సిపల్ ఆఫీస్ నుంచి చర్చ్ సెంటర్ ఒక పెద్ద ర్యాలీ, మెగా ర్యాలీ, అదేవిధంగా అక్కడ మానవహారం, వివిధ మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఆసక్తి గల మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని కోరుకుంటున్నాం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఒంగోలు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించవలసింది. కొత్తపట్నం మండలం రంగాయపాలెం పంచాయతీలోని క్రాంతినగర్, రంగాయపాలెం, వలసపాలెంలో బారినేని శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు ప్రజలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బారినేని కోరారు. కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, వైసీపీ మండల అధ్యక్షుడు డాక్టర్ చెరుకూరి రాఘవరావు, రంగపాలెం గ్రామ సర్పంచ్ స్వరూప, ముసలారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒంగోలు డైనమిక్ లీడర్ అయినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో కావాలమ్మా, వెనకాల ఎవరు ముందు కావాలమ్మా, ముందుకు రండి, వెంటల్లా ముందు రండి. మీరే మన వాసుకున్న 2 సార్లు ముందు కావాలి.
ఒకటవ డివిజన్ త్రోవగుంటలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓటు వేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అని ప్రజలకు తెలిపారు. వాలంటీర్ల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. లంచాలకు తావు లేకుండా అర్హులై ఉంటే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డిని మళ్లీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కోటపూరి సామ్రాజ్యం, ప్రభాకర్, సాంబా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जरूर डालो हमारे भैया का हमें डाल लेते वोट हमें जिला लेते शुक्रिया ऐसी గెలిపియాలి మీరంతా కోటేయండి ऐसी గెలిపియాలి మీరందరూ జగన్ చెప్పే పనే లేదక్క 100 మంది రాని బాణ కాంగ్రెస్ ఓట్లేందమ్మా మీటిగా నుంచో చూస్తున్నాగా తీసి మా ఫ్యామిలీ తీసుకోండి టెన్షన్ వస్తుందా రాష్ట్రంలో మన పిల్లలకు ఆస్తి ఏదైనా ఉంటుంది అంటే అది మొన్న మావికి ఒంగోలు సభ పెట్టించాడు. అసలు ఇంటికి 14,000 ఇదే సార్ ట్యాక్స్ వేశారు మున్సిపాలిటీ. తప్పకుండా వేయాలి అక్క ఫ్యాన్ కి అందరూ తప్పకుండా వేయాలి అందరు ఫ్యాన్ కి जरूर डालो फैन के निशाने को शादी సేతము ఫ్యాన్ కోటే ఈరోజు త్రోవగుంట బీసీ కాలనీస్కి ప్రచారం కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు మేమందరం కలిసి తిరుగుతున్నాం. పేద ప్రజలు వైఎస్ఆర్సీపీని గట్టిగా నమ్ముకునే ఉన్నారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీని వదులుకునే పరిస్థితి లేదని చెప్పేసి అని మేము ఈ ప్రచారంలో మేము ప్రతి ఇంటి గడప గడపకు తిరుగుతున్న కారణంగా మేము కనుగొన్నాం. పేదలకి పెత్తందారులకి జరిగే ఈ పోరాటంలో ఖచ్చితంగా పేదలే నెగ్గుతారని, అంటే అధిక శాతం ఓటింగ్ ఉన్న పేదలే నెగ్గుతారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇక్కడ త్రోవగుంటలో ఖచ్చితంగా వాసనకి మంచి మెజార్టీ వస్తుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మెజార్టీ కూడా బాగా వస్తుందని చెప్పేసి అని చెప్తున్నాం. రేపు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయ దుందుబి మోగిచ్చిద్దని 1వ డివిజన్ కార్పొరేటర్గా నేను ఘంటాప్రదంగా చెప్తున్నాను. ఇక వాసనని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇక్కడ ఈ ప్రజలు స్పందన ఇవన్నీ చూస్తుంటే మాకు ఎక్కడ లేని అభిమానము, ఆత్మగౌరవం అంతా పెరిగింది. మేము ఈ ప్రచార కార్యక్రమంలో వాసన గారి కోడలైన కావ్య గారితో ప్రచారం చేస్తున్నాము. ఈ ప్రచారంలో అందరికీ
ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను జిల్లాలో 100% అమలు చేసి వైద్య ఆరోగ్య శాఖను అగ్రగామిగా ఉంచుతామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ వెల్లడించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ప్రోగ్రాం ఆఫీసర్లను ఒక టీంగా ఏర్పాటు చేసి వ్యాధి నిరోధక టీకాల అమలు, పిహెచ్సిల్లో ప్రసవాల పెంపు, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ ఫిజిషియన్ ప్రోగ్రాం పకడ్బందీగా అమలు జరిగేలా చూస్తానని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం గురించి వచ్చే ఆరోపణలు నిలువరించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని సురేష్ కుమార్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ కుమార్ను పలువురు ఉద్యోగులు కలిసి అభినందించారు. మాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అనేది జరుగుతుంది కాబట్టి ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు అంటే క్యాంప్స్ జరుగుతున్నాయి, వాటిని సజావుగా సాగేటట్టుగా చూస్తాము. అట్లాగే ఈ ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, అది కూడా కరెక్ట్గా జరిగేటట్టు ఎటువంటి లోపాలు లేకుండా జరిగేటట్టుగా మేము చూస్తాము. అట్లాగే పిఎస్సిస్లో డెలివరీస్ అనేటివి ఇంప్రూవ్ కావాలి. ప్రతి పిఎస్సిలో కూడా మనము డెలివరీస్ జరిగేటట్టు చూడాలి. అవగాహన అనేది కల్పిస్తున్నాము. అట్లాగే ముఖ్యంగా ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కానీ, హాస్పిటల్స్, క్లినిక్స్, అట్లాగే ల్యాబొరేటరీస్ కానీ అన్నీ కూడా ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వాటిని వెరిఫై చేయడానికి తొందరలో మా ప్రోగ్రామ్ ఆఫీసర్స్ వస్తారు. వాళ్ళతో సహకరించి వాళ్ళకు ఫైర్ ఎన్ఓసీలు చూపించి దాని ఫోటోస్టాట్ కాపీలు మీరు అందించాలా. ఈ విధంగా మేము మన కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారి ఉత్తర్వుల ప్రకారము మేము చేస్తున్నాము. కనుక వీళ్ళు కూడా ప్రైవేట్ డాక్టర్స్ కానీ, ల్యాబ్స్ కానీ వీళ్ళందరూ వైద్య ఆరోగ్య శాఖతో సహకరించాలి. అట్లాగే రిజిస్ట్రేషన్స్, ప్రతి ఒక్క ప్రైవేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది కావాలి. రిజిస్ట్రేషన్ అయి ఉండి ఎక్స్పైరీ డేట్ అయిపోతే వాటిని మీరు ఖచ్చితంగా రెన్యూవల్ అనేది చేసుకోవాలి. అట్లాగే మాతా శిశు సంరక్షణలో మెటర్నల్ మోర్టాలిటీ అంటే తల్లుల మరణాలు కానీ, పిల్లల మరణాలు కానీ సంభవించకుండా చూడాల్సిన బాధ్యత మా ఆరోగ్య శాఖ పైన ఉంది. దీనికోసం మేము కృషి చేస్తాము. సో ఈ అన్ని కార్యక్రమాల్లో ప్రకాశం జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని. శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ శోభాయమానంగా జరిగింది. శ్రీవారి నామస్మరణతో శ్రీగిరి వీధులు మార్మోగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం 6 గంటలకు శ్రీగిరి పాదపీఠం వద్ద గల శ్రీ బాపూజీ గోశాల వద్ద నుండి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. గోపూజలు నిర్వహించి తేరుపై స్వామివారి ప్రతిమ ఉంచి నేత్రపర్వంగా పూలతో అలంకరించి గరుడ, హనుమాన్, శంకు, చక్ర నామాలను స్వామివారి ఉత్సవమూర్తిని పట్టుకుని భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ కోర్టు సెంటర్, కేశవస్వామిపేట, భగీరథ సెంటర్, గద్దలగుంట మీదుగా శ్రీగిరిపై కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనంతో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. భక్తులు స్వామివారి నామస్మరణతో సామూహిక గిరి ప్రదక్షిణ చేయడం వల్ల పరిసరాలలోని నకారాత్మక శక్తులన్నీ నశించడమే కాకుండా ఆధ్యాత్మిక భావనలు ద్విగుణీకృతమవుతాయని రాధారమణ గుప్తా జంధ్యం అన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కోశాధికారి వలేటి కృష్ణారావు, సభ్యులు చలివాది బ్రహ్మయ్య, దనిశెట్టి రామునాయుడు, పబ్బిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గోవింద 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 గోవింద
గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాయుగుండ్ల సుప్రియ. నేను నెల్లూరు నుంచి వచ్చాను. కిడ్స్ కి హాలిడేస్ ఇస్తే పుట్టింటికి వచ్చానండి. ఇక్కడ శ్రీగిరిలో వెలిసి ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజు అండ్ పౌర్ణమి రోజు ఎంతో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఎక్కడైనా గిరి ప్రదక్షిణ వింటూ ఉన్నాను కానీ ఫస్ట్ టైం నేను గిరి ప్రదక్షిణలో పాల్గొనడము నాకు చాలా సంతోషంగా ఉంది. అది నా పుట్టిన ఊరిలో నేను ఇలా నడవడం అనేది అసలు నా మాటల్లో చెప్పలేని అనుభూతి. ఇలా నిర్వహిస్తున్న కమిటీ మెంబర్స్కి అందరికి కూడా చాలా కృతజ్ఞతలండి. విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో మరెన్నో విజయాలు సాధించాలని పోలీస్ శిక్షణ కాలేజ్ ప్రిన్సిపల్ ఏఆర్ దామోదర్ ఆకాంక్షించారు. ఒంగోలు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు 15 మంది 10వ తరగతి ఫలితాల్లో 585 నుండి 594 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఏజీఎం అంజయ్య ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కాలేజ్ ప్రిన్సిపల్ ఏఆర్ దామోదర్, డీఎస్పీ విక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ అనిల్, సమన్వయకర్త శ్రీనివాస్, ప్రిన్సిపల్స్, డీన్స్, ఏవో విక్రమ్, బాలకృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని రంగారాయుడు చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రవణ నక్షత్ర పూజలను నేత్రపర్వంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గర్భాలయంలో గల స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకి పంచామృత అభిషేకాన్ని అర్చక స్వామి జరిపించారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శ్రీనివాసుడి ఆశీస్సులు పొందారు. లక్ష్మీనారాయణ గోవింద గోవింద పద్మావతి గోవింద. గోవింద గోవింద లక్ష్మీనారాయణ గోవింద గోవింద పద్మావతి గోవింద 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 గోవింద. సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో బ్రహ్మ ఏకరమణ గోవింద శ్రీకాశవాడ గోవింద గోవింద గోవింద. శంకరనారాయణ కళ్యాణ మండపంలో ఈ నెల 5వ తేదీ బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్పొరేటర్ గిరిజాశంకర్ శాండిల్యా తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి సిద్ధరాఘవరావు, మల్లాది విష్ణు, కోన రఘుపతి, జ్వాలాపురం శ్రీకాంత్, కాశీబట్ల సాయినాథ్ శర్మ, తాడేపల్లి విజయకృష్ణ తదితరులు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కార్పొరేటర్ నీలంరాజు సరోజ, రాఘవ, ఉప్పుగొండూరు శ్రీనివాసరావు, దామరాజు క్రాంతికుమార్, జ్వాలాపతి, శ్రీనివాసాచార్యులు, మైనంపాటి సాయి, హరి, ప్రేమ్నాథ్, కేబుల్ మూర్తి, డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, మాధవ శర్మ, శ్రీనివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మనకు మొదటి నుంచి కూడా ఈ బ్రాహ్మణ జాతికి ద్వేషి అంటే అది తెలుగుదేశం పార్టీ. అది ఇవాళే కాదు, 40 ఏళ్ళ నుంచి కూడా అది స్టేట్లో జరుగుతున్నటువంటి నిత్యకృత్యం. అది ప్రతి బ్రాహ్మడికి తెలుసు.
మనల్ని కూడా ఎప్పటి నుంచి కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బ్రాహ్మణులకు ఎంతో అండదండగా ఉండి మనల్ని కూడా సంక్షేమం వైపు నడిపిస్తున్నటువంటి నాయకులుగా వాళ్ళని అందరూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నా, ఎక్కడైనా సరే ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం. ఎక్కడైతే బ్రాహ్మణుడు సుభిక్షంగా ఉంటాడో, ఎక్కడైతే బ్రాహ్మణుడు సంతోషంగా ఉంటాడో అక్కడ ఆ రాజ్యం బాగుంటుంది, ఆ రాజులు బాగుంటారు, ఆ సామ్రాజ్యం కూడా సర్వతోముఖాభివృద్ధితో ముందుకెళ్తుంది. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులందరూ కూడా సుఖ సంతోషాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మాకు. రాబోయే ఎన్నికల్లో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాల్సిందిగా మన బ్రాహ్మణులందరినీ కూడా కోరుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా మనం రేపు 5వ తారీఖు అనగా ఆదివారం 5 మే ఆదివారం మనం 11ంటికి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం పెట్టాం. అది కూడా ఓన్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే మన ఎంపీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మన శ్రీకాంత్ శర్మ గారు, మల్లాది విష్ణు గారు, కోన రఘుపతి గారు, అట్టనే సాయినాథ్ శర్మ గారు, ఇంకా వాళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు ఆ కార్యక్రమానికి. దానికి సంబంధించిన పాంప్లెట్ని, అట్లనే దానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఈ పత్రికాముఖంగా వాళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మేమందరం కూడా ఏకమత్యంగా ఏక తీర్మానంగా మేమందరం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వెంబడి నడుస్తామని, నడిపించి ఆయన్ని గెలిపిస్తామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మేడే అంటే ప్రపంచ కార్మిక పర్వదినం. చికాగో నగరంలో 8 గంటల పని విధానాన్ని సాధించుకునేందుకు అక్కడి కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కే మేడే. ప్రపంచంలోని సమస్త వృత్తుల హక్కుల కోసం పోరాడి సాధించుకున్న ఈ హక్కు సాకారమైందా అంటే అది ప్రశ్నార్థకమే. ప్రపంచం మారే కొద్దీ వృత్తుల స్వరూపాలు మారిపోతున్నాయి. చదువుకున్న చదువుకు సరైన ఉద్యోగం లేక చివరకు కార్మికులుగా మారుతున్నారు యువతరం. బతుకు పోరాటంలో చిన్న చిన్న వృత్తులనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న కార్మిక కర్షక జీవన విధానంపై మేడే సందర్భంగా ప్రత్యేక కథనం. హక్కులకై మండే మేడే 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 చికాగో నెత్తురు చిందే రక్తం రెపరెపలాడే ఎగిరే లాల్ జెండే అటు ద్రవ్యం ఇటు స్వేదం నడి మధ్యన ఒక యుద్ధం తొలిసారి వినిపించే ఒక ఇంక్విలాబు శబ్దం ధన స్వామ్యం గుండెలను సమాజ సిద్ధాంతం పిడికిళ్ళు పైకెత్తి సృష్టించను భూకంపం గత తీవ్ర మానసిక ఒత్తిడి గురవుతున్న నేపథ్యంలో ఈ రోజున ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే విప్లవ దీక్షా దినోత్సవంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం, కార్మిక హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, ప్రభుత్వ సంస్థలని కాపాడుకుందాం అనే యొక్క నినాదంతో ఈరోజు మేడే ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడేని కార్మిక వర్గం కర్షకులు మొత్తం కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఒంగోలు నగరంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద ఉన్నటువంటి పార్టీ జెండాను కూడా టీవీ కృష్ణ ఈరోజు ఎగరవేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈనాడు భారతదేశంలో పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని, ప్రజా హక్కుల్ని, మైనార్టీల హక్కుల్ని కాలరాస్తూ ఉంది. అదేవిధంగా ఉన్నటువంటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలని మార్పు చేస్తారు.
అనుభూతమై ఎముకల్లో అగ్గిని రాజేస్తే స్వీపరు స్కావెంజరు తిరుగుబాటు కేకేసే రాజ్యపు నిర్బంధము శ్రమజీవి హక్కులను జిగిమేస్తే చలనమే సంచలనమై కార్మిక వర్గ దీక్షా దినం మేడే సందర్భంగా అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఒంగోలు ఈమనిపాలెంలోని కామ్రేడ్ తరిమెల్ల నాగిరెడ్డి భవన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివిఎన్ స్వామి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కామ్రేడ్ తరిమెల్ల నాగిరెడ్డి భవన్లో జరిగిన సభకు ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ఎంఎస్ సాయి అధ్యక్షత వహించారు. ప్రపంచ కార్మిక దినంగా వర్ధిల్లాలి అంతర్జాతీయ శ్రామిక దీక్షా దినం. కార్మిక చట్టాలను రద్దు చేయాలి. పోరాటం పోరాటం సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. ఈరోజు మనం యూనియన్ చట్టం కేసేసాం, అమెరికా కంపెనీ మీద చట్టం కేసేసాం చాలా. ఈ విధంగా మీరు జరిగే ప్రమాదాలకి మమ్మల్ని బాధ్యత చేస్తూ మీ చట్టాల ప్రకారం మమ్మల్ని శిక్షించాలనుకుంటే, మీ చట్టాల ప్రకారం రాయితీలు రాబట్టుకోవాలనుకుంటే మేము ఇక్కడ పెట్టుబడి పెట్టాం, మా పెట్టుబడిదారు ఇష్టపడలేదు, అందువల్ల మీరు రద్దు చేసుకోండి ఇవన్నీ. ఆ తర్వాత మొన్న వచ్చిన తర్వాత ఉమాబా వచ్చిన రోజుల్లోనే ప్రమాదాలు జరిగితే మాకు బాధ్యత కాదు, మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు, పెట్టుబడిదారులుగా వాళ్ళు మా దేశంలో మేమే బాధ్యత ఇస్తాం. అది కూడా ఇప్పుడు ఏం చేశారు, ఎందుకు చచ్చిపోయాడు ఆయన? ప్రమాదం జరిగి చచ్చిపోయాడా? తాగినందువల్ల ప్రమాదం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా మానసిక పరిస్థితుల్లో ప్రమాదం జరిగిందా అని విశ్లేషించాలి. ఒక శతాబ్దాల కాలం ముందే ప్రపంచ దేశాల్లోని కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి 138 సంవత్సరాల క్రితం 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. అయితే ఈరోజు కార్మికులని యజమానుల దయాదాక్షణ మీద బతికేటట్టుగా చట్టాలను సవరించింది. ఈరోజు ఒక బేరసారాల పరిస్థితి లేదు. నైట్ డ్యూటీలో స్త్రీలను పని చేయించకూడదని చట్టం ఉంటే దాన్ని ఎత్తివేశారు. ఈరోజు అన్ని సంస్థల్లో కూడా 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా మొత్తం కార్మిక వర్గం సంఘటితం కావాల్సి ఉంది. ఈరోజు కార్మిక వర్గం సంఘటితం కాకుండా ఈ బీజేపీ పాలక వర్గాలు ప్రజల మధ్య కులాలు మతాలు రెచ్చగొట్టి అనేకమైన గందరగోళం సృష్టిస్తున్న పరిస్థితిని ఈశాన్య రాష్ట్రాల్లో మనం చూస్తూనే ఉన్నాం. మణిపూర్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, కాశ్మీర్లో కానివ్వండి. అద్దంకి పట్టణ వైసీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చినహనిమిరెడ్డి, అద్దంకి ఏఎంసీ మాజీ చైర్మన్ వైవి భద్రారెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు పంచిపెట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకిలో 11వ వార్డులో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఉన్న అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ని విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంఘ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. హెల్త్ కార్డుల ద్వారా ఉచిత ఆరోగ్య సేవలు అందించాలని, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ని గతంలో మాదిరి ఇవ్వాలని, 195 నెలల కరువు భత్యం బకాయిలు, పీఆర్సీ బకాయిలు సకాలంలో చెల్లించే విధంగా ప్రయత్నించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, తేలపోలు కృష్ణయ్య, మారం కోటేశ్వరరావు, షేక్ మస్తాన్, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల బాపయ్య, కొర్రపాటి హనుమంతరావు, జగన్మోహన్ రావు, పాటిమండ్ల శ్రీమన్నారాయణ, లక్కరాజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచాలనుకోవడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచకండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.